ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడి గారు రండి. వస్తున్నాను అత్తయ్య. ఏమా కోడల పిల్ల, బాగున్నావా? నేను ఇంకా కోడలు అవ్వలేదు కదండి. ఏమండి, కోడలి పిల్ల మావయ్యతో హాస్యం ఆడుతోంది. హాస్యం కాదు, నిజం మాట్లాడుతున్నా. నువ్వు శౌర్యని అపార్థం చేసుకున్నావు రామలక్ష్మి. నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. అది కాదమ్మా, మేము సంతోషంగా శౌర్యాన్ని ఎల్లరికం పంపడానికి ఒప్పుకుంటున్నాం తల్లి. ఒప్పుకోవద్దు. రామలక్ష్మి, మీ అబ్బాయి మీకు ఫోన్లో బాగా ప్రిపేర్ చేసినట్టున్నాడు కదా, అందుకే ఆనందంగా అంగీకారం తెలుపుతున్నారు. మీరు మా నాన్న దగ్గరకు వచ్చి మా అబ్బాయిని ఇల్లరికం పంపించడానికి ఒప్పుకోమని చెప్పాలి. అసలు మాకు సంబంధమే వద్దని తెగదింపులు చేసుకుని వెళ్ళిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? పరిస్థితికి తగ్గట్టుగానే మాట్లాడుతున్నాను అంకుల్. ఈ సంబంధం కలుపుకోవడం కరెక్ట్ కాదు, తెంపుకోవడమే ఉత్తమం. అసలు మీరు వచ్చి మీ అబ్బాయి చెప్పినట్టు కాకుండా నేను చెప్పినట్టుగా చెప్పి పెళ్ళాపండి. ఆపకపోతే నేను ఆపుతాను. నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఈ ఎల్లరికం మాట ఎందుకు తెచ్చావమ్మా? ఈ మీటింగ్లు ఎందుకు పెట్టించావు? నువ్వే ఆపొచ్చుగా. నేను ప్రేమించిన వ్యక్తి ప్రాణాలు పోకూడదనే ఇలా చేస్తున్నాను. అర్థం కాలేదు కదూ? ఇటు చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇంతందో నాకు ముందే పరిచయం అయి ఉంటే నేను ఆ పిచ్చి రామలక్ష్మిని ఇష్టపడేవాడిని కాదుగా, తనతో పెళ్లికి ఒప్పుకునేవాడిని కాదుగా. స్టేట్ టీంకి నేను నిన్ను సెలెక్ట్ చేశాను. నువ్వు సెలెక్ట్ అయిన సంతోషంలో ఉన్నప్పుడే నా మనసులో ఉన్న మాటని బయట పెట్టాలని ఇన్ని రోజులు దాచాను. అస్మిత, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఈ పెళ్లి ఆపడం వల్ల మీకు కలిగే నష్టం ఏంటో, మీరు ఆపితే మీకు కలిగే లాభం ఏంటో మీకు బాగా అర్థమైందనుకుంటాను. ఈ వీడియో మా నాన్నకు చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ అబ్బాయిని కాపాడుకుంటారో కడ తీర్చుకుంటారో మీ ఇష్టం. నమస్తే వదినా. నమస్తే అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఇంత ధైర్యంగా తీసుకొచ్చిందంటే తను అనుకున్న పని చేస్తుందా ఏంటి? ఏంటి బాబు గారు, ఉన్నట్టుండి ఉన్న పొలంగా కలవాలన్నారంట. వీడు ఫోన్ చేసి త్వరగా రండి అని కంగారు పెట్టాడు. అదేంటి, శౌర్య మీకు ఫోన్లో విషయం చెప్పలేదా? లేదు మావయ్య. ఏ విషయం రా? ఇల్లరికం గురించి నాన్న. ఎల్లరికమా? అవునమ్మా, నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకొని నేను వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్తే బాగుంటుందని అత్తయ్య మావయ్య రామలక్ష్మి ఆశపడుతున్నాను. అది నచ్చి నేను కూడా ఆనందంగా ఒప్పుకున్నాను. కానీ మీతో ఒక మాట చెప్పాలని మావయ్య గారు చెప్తే, అబ్బే నా మాటే మా అమ్మ నాన్నల మాట, అందులో మార్పు ఉండదు అంటున్న మావయ్య వాళ్ళు ఒకసారి పిలిపించమన్నారు నాన్న. ఇల్లరికానికి ఓకే అని ఒకసారి మీరిద్దరూ మావయ్య గారికి మాట చెప్పండి, ఓ పని అయిపోతుంది.
ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ అబ్బాయిని కాపాడుకుంటారు, కడ తీర్చుకుంటారో మీ ఇష్టం. అమ్మా నాన్న అలా తల నేలకేసి ఆలోచిస్తారేంటి? ఓకే అని మావయ్య గారికి ఒక మాట చెప్పేయండి. రఘురామ్ గారు, పెళ్ళైపోయాక అప్పగింతలప్పుడు ఆడపిల్ల తండ్రి కంటనీరు పెట్టుకుంటే అందులో అర్థం ఆనందం ఉండదు. ఇలా పెళ్లికి ముందే మగపిల్లాడి తల్లిదండ్రుల్ని ఇలా ఏడిపించడం అన్యాయం అండి. నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన కరెక్ట్ గానే మాట్లాడుతున్నారా, నువ్వు అడ్డు రాకు. ఇల్లారికానికి మా వాడు ఆనందంగా ఒప్పుకున్నాడేమో కానీ మేం మాత్రం ఒప్పుకోమండి. అవునన్నయ్య గారు, మీ ఇంటి ఆడపిల్ల మా ఇంటి కోడలిగా అడుగు పెడుతుందన్న ఆశతో ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. కానీ మావాడు మీ ఇంటికి ఇల్లరికం అల్లుడిగా రావాలంటే మేము అస్సలు ఒప్పుకోమండి. ఒప్పుకోకపోతే ఈ పెళ్లి జరగదు. రామా, నువ్వు నోరు మీ ఏం మాటలవి? ప్రమీల గారు, అన్నయ్య గారు, అది తెలియక నోరు జారింది. దాని మాటలు పట్టించుకోకండి. ఇల్లరికం వస్తే బాగుంటుందని కోరుకున్నాం కానీ ఖచ్చితంగా రావాలి అని మేము అనుకోలేదు. మీ ఇష్టమే. ఎందుకులే వదినా, మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మనసొప్పుకోనివ్వని మాటలు. మీ ఇష్ట ప్రకారమే ఇల్లరికం వచ్చే సంబంధాన్నే వెతుక్కోండి, మమ్మల్ని వదిలేయండి. రవీంద్ర గారు, చిన్నదాన్ని ఎందుకు మీరు ఇలా పెద్ద చేస్తున్నారు? నాన్న నన్ను అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడండి రఘురామ్ గారు, చిన్న రంధ్రంని ఎందుకు పట్టించుకోవాలని వదిలేస్తే అది ఎంత పెద్ద పడవనైనా నీటిలో ముంచేస్తుంది. ఇక్కడ కూడా అంతేనండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.